నమస్కారం. ఈరోజు వనభోజనాలు మహోత్సవం కార్యక్రమం జరిగినది. గ్రామంలో కులమత వర్గ భేదం లేకుండా అందరూ సమిష్టిగా ఊరు పొలిమేర అవతల మామిడి తోటలో అందరూ కూడా అన్ని కులాల వారు కూడా ఒకే చోట సహపంక్తి భోజనంలాగా అందరూ కూడా ఇలాంటి విభేదం లేకుండా మంచి కలిసికట్టుగా ఆత్మీయ పలకరింపులు, మంచిగా భుజించడం అందరూ కుటుంబం ఉమ్మడి కుటుంబంలాగా భోజనాన్ని చేయడం అనేది చాలా గర్వకారణంగా ఉన్నది. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా చేసినటువంటి గ్రామ ప్రజలందరూ కూడా సహకరించారు. అందరూ బోనాలతో మంచి వనభోజనాలలాగా వచ్చేసి ఇక్కడికి ఈ కార్యక్రమానికి మంచిగా సమిష్టిగా వచ్చి ఇది విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి మా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పల్లెల్లో ఇది పూర్వకాలం నుంచి ఆనవాయితీ వస్తుంది. ఇది పూర్వ సాంప్రదాయము. అదేంటంటే వనభోజనం అంటే వర్షం రాని ఎడల ఈ వనానికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఆ రోజు వర్షం వస్తుంది. సమిష్టిగా బాగా వర్షం పడాలని ఆ వన భోజనాన్ని తీసుకొని వచ్చి, అంటే వనం అంటే బుట్టలో గత 40-50 సంవత్సరాల నుంచి కూడా అదే ఆనవాయితీ ఉంది. మధ్యలో కొద్దిగా బ్రేక్ అయింది. ఇప్పుడు కూడా అది బ్రేక్ కాకుండా దాన్ని ఆ ఆనవాయితీని, ఆ సాంప్రదాయాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఆ రోజు వర్షం పడటం వల్ల అన్ని పంటలు కూడా పండి సిరి సంపదలతో ఉండాలని వారి యొక్క మా ఊరి యొక్క ఆకాంక్షగా కోరడం జరుగుతుంది. అన్నీ కూడా సిరి పంటలతో వరిదెల్లాలని చెప్పేసి కోరిక మేరకు సమిష్టిగా అందరూ కూడా ఈ వనభోజనం చేయడం జరుగుతుంది. సామూహికంగా చేయడం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామాల్లో ఎక్కువ ఉండట్లేదు. పట్టణానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. బంధుత్వాలు, ఆడబిడ్డలు, బందరికాలు వాళ్ళందరూ కూడా వచ్చి మళ్ళీ వాళ్ళ ఆత్మీయ బంధాన్ని పెంచుకోవడం కోసం కూడా, అంటే ఆ ఆత్మీయ బంధం అనేది చాలా ఇదిగా ఉన్నది. అంటే వాళ్ళు కూడా ఈ వనభోజనానికి ఇక్కడ నుంచి పోయినట్టు వాళ్ళందరూ రిలేషన్ అందరూ కూడా మళ్ళీ ఇక వనభోజనానికి రావడం అనేది ఇది ఒక సంతోషకరంగా ఉన్నది. అందరూ పలకరింపులు కానీ, ఆత్మీయం కానీ, బంధుత్వం కానీ మళ్ళీ వాటిని సమిష్టిగా భోజనం చేయడం అనేది చాలా ఆహ్లాదకరంగా ఈ వాతావరణంలో వాళ్ళ యొక్క రిలేషన్ని పంచుకోవడం అనేది చాలా మంచిగా ఉన్నది. ఈ రోజుకి జరిగినటువంటి కార్యక్రమం చాలా ఆనందంగా ఉందని నేను అనుకుంటున్నాను. రోడ్డు దింపినావారా? ఏం చూడరా ఎక్కడ పెట్టినా బండి